హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరులోని అత్యంత ఫేమస్ స్ట్రీట్లో ఒకటైన చర్చ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఈ ప్రదేశానికి రోజు వేల మందిని ఎందుకు వస్తారంటే ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఈ లొకేషన్ వచ్చేసరికి చర్చ్ స్ట్రీట్ అండి. ఎంజీ రోడ్ మెట్రో దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. మెట్రోలో వస్తే సులభంగా మీరు చేరుకోవచ్చు. వీకెండ్స్లో అయితే కనుక ఇక్కడ భారీ రద్దీ అయితే ఉంటుందండి. దీనికి ఈ చర్చ్ స్ట్రీట్కు మనం హిస్టరీ చూసుకుంటే కనుక ఈ రోడ్డుకు దగ్గరలో ఉన్న సెయింట్ మార్క్స్ చర్చ్ కారణంగా దీనికి చర్చ్ స్ట్రీట్ అనే పేరు వచ్చిందండి. బ్రిటిష్ కాలం నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఇది బెంగళూరులో అత్యంత పాపులర్ హ్యాంగ్అవుట్ హాట్స్పాట్లో ఇది ఒకటిగా నిలుస్తుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక వాకింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నడవటమే ఒక మంచి అనుభవం. రోడ్డు ఇరువైపులా కెఫేలు, అటువైపు జనాలు, ఇటువైపు జనాలు, ఎక్కడ ఖాళీ అయితే మనకు కనిపించడం లేదు. అలాగే మనకు రెస్టారెంట్లు, కేఫ్లు, బుక్ స్టోర్సు, షాపులు అన్నీ కనిపిస్తాయండి. మినీ గోవాలా ఉంటుందండి ఈ ప్రదేశం మొత్తం. సాయంత్రం అయితే ఈ ప్రాంతం మొత్తం సందడే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడైతే కనుక జాతర మాదిరి జనాలు అయితే కనుక వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మరి ఇప్పుడు మనం ఫుడ్ విషయానికి వచ్చేస్తే కనుక ఫుడ్ లవర్స్కి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సౌత్ ఇండియన్ అవ్వచ్చు, నార్త్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్, బర్గర్స్, పిజ్జా, కాఫీ, ఇలా ఎన్నో రకాల ఫుడ్ అయితే మనకు దొరుకుతాయండి. మీ బడ్జెట్ తగ్గట్టు కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా బుక్ స్టోర్ విషయానికి వచ్చేస్తే కనుక పుస్తకాలు చదివే వాళ్ళకైతే కనుక ఇది మంచి ప్లేస్ అండి. అలాగే క్లాత్స్ కొనేవారికి, ఇంకా యాక్సెసరీస్ అంటే కనుక గ్యాడ్జెట్లు, మొబైల్స్, గిఫ్ట్లు కొనే వాళ్ళకు కూడా మంచి స్పేస్ అండి, బాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ విషయానికి వచ్చేస్తే కొన్ని రోజుల్లో ఇక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్స్లు, అలాగే ఈ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్, ఇంకా స్మాల్ ఈవెంట్స్ అన్నీ చేస్తారండి. అయితే ప్రతిరోజు ఉంటాయని చెప్పలేము. మీరు వచ్చిన రోజు మీద ఆధారపడి ఉంటుందండి. కొన్ని రోజులు సండేస్ అవ్వచ్చు, సాటర్డేస్ అవ్వచ్చు. సో ఆన్ దోస్ డేస్ దే విల్ పర్ఫార్మ్ అండి. ఇంకా నైట్ వైబ్ అండి. ఈ సమయంలో ఇది బేసికలీ ఇది ఫుల్ ఆఫ్ నైట్ అండి. నైట్ వైబే ఎక్కువ ఉంటుందండి. రాత్రి సమయంలో లైటింగ్ వల్ల చర్చ్ స్ట్రీట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు రోడ్లో వెళ్తూ ఉంటే కనుక ఇక్కడ ఎంజీ మెట్రో అటువైపు మీరు ఇటువైపు చూస్తున్నారంటే కనుక అందరూ ఫోటోగ్రాఫర్లో ఉంటారండి. ఆల్మోస్ట్ ఫోటోలు తీసేదానికి, అంత బాగా ఫోటోలు తీసేదానికి చాలామంది ఉంటారు, తీయించుకుంటారు. 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే కనుక ఆన్లైన్లో అప్పటికప్పుడే మీకు స్మార్ట్ వాట్సాప్లో షేర్ చేసేస్తారండి మీ ఫొటోస్ అన్ని తీసి. ఇదైతే కనుక ఇంకా మీకు ఇక్కడ వచ్చేసరికి మీరు ఎంత బడ్జెట్ అవుతుంది దానికి సంబంధించి ఈ విషయాలు మీకు చెప్తానండి. మీరు కేవలం తినడానికి వస్తే కనుక పెద్దగా ఖర్చు అయితే ఏం రూపాయి కూడా ఖర్చు కాదండి. కానీ ఫుడ్కి, కాఫీకి, షాపింగ్కి చేస్తే మీరు తీసుకోబోయే ఐటెంని బట్టి దానికి మీరు బడ్జెట్ ఖర్చు, అదే ఎక్స్పెన్సెస్ అనేది మారుతూ ఉంటుందండి. ఇలాంటివన్నీ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే కనుక మొత్తం చూడండి, ఎంజాయ్ చేయండి. ఎవరెవరు ఏమేమి కావాలో, ఏమేమి చూడాలనుకుంటున్నారో మొత్తం చూడండి. మొత్తం నేను చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక అక్కడ కంటెంట్ అనేది ఉండండి. ఈ ఏరియాకి తగ్గట్టు కంటెంట్ అనేది మీకు చూపించాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకప్పుడు మీరైనా ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చి చూస్తారనే నా సదుద్దేశంతో మీకు నేను ఈ వీడియో అనేది మీకు అంకితం చేస్తున్నానండి. You know what? That song. I need to pay auto.
థ్యాంక్స్. I don't look at